మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల దేవస్థానంలో ఎంతో భక్తి శ్రద్ధలతో యావత్ ప్రపంచం భక్తులు ఈరోజు కలవరపాటుకి గురైనారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రచారాన్ని ఏదైతే తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్లు ఉన్నాయో అవి నెయ్యితో కాకోకుండా కలేబరాల నుంచి వచ్చినటువంటి జంతువుల కొవ్వుతో తయారైన నూనెని వాడారని చెప్పడం జరిగింది. అయితే అది ఎవరో కాదు, సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఎంత మాత్రము నిజమో అబద్ధమో అని తెలియకోకుండా జనాలు చాలా సతమతంలో ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున భక్తులలో ఒక చిన్న ఆందోళన మొదలైంది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గారు ఉందో, కూటమి ప్రభుత్వం వారు కానీ, ప్రతిపక్ష పార్టీలో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ గారు కానీ దీనికి ఖచ్చితంగా భక్తులకు సమాధానం చెప్పుకోవాలి. గత ప్రభుత్వ దుర్మార్గపు అదేవిధంగా నీచమైనటువంటి పాలన ఏదైతే జరిగిందో ఈరోజు దేవాలయాలపైన 200 దేవాలయాలపైన దాడులు చేసిందే కాకుండా ఈరోజు పవిత్రమైనటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా కల్తీ చేసి దుర్మార్గమైన చర్యకు పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి వారిని కఠినంగా శిక్షించాలి. అంతేకాదు ఈరోజు హిందువుల మనోభావాలంటే వైఎస్ గవర్నమెంట్కు ఎటువంటి పట్టణ విధంగా ఉంది. గతంలో చూసినాం పాలక మండలిలో, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి చైర్మన్ కూడా సాక్షాత్తు గుడిని వదిలేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చర్చికి పోవడం, అదేవిధంగా అనేకమైనటువంటి దుర్మార్గాలు పాల్పడినటువంటి ఇటువంటి వారిని ఈరోజు తీసుకొచ్చి మా హిందువుల దేవాలయాలపైన చైర్మన్లు చేయడం, ఆ పవిత్రతను దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతోనే హిందువులపైన దాడులు చేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే వాళ్ళు గత పాలన చేశారు. దానికి వెంటనే దేవదేవుడు తగిన మూల్యం ఇచ్చాడు. ఇప్పటికైనా వాళ్ళు ఇంకా కళ్ళు తెరవలేదు. కాకమ్మ కబుర్లు చెబుతూ వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కావున వెంటనే నిజ నిర్ధారణ చేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పేపర్లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటు ఎంతో మన వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నటువంటి హిందూ భక్తులు, మన ప్రపంచంలోనే ఒక మంచి పేరున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి గుడి యొక్క ప్రాధాన్యతను తెలిసిన ప్రతి ఒక్కరు ఎవరే కానీ ఆ దేవుణ్ణి ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు అట్లే నాశనం అయిపోతారు. ఒకప్పుడు 7 కొండలు కాదు 3 కొండలు చాలన్న అన్న దాంతో ఏ విధంగా చనిపోయిన అనేది మన రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు అంటే ఎంతో ప్రాధాన్యత కలదు. ఆ లడ్డు అంటే ప్రతి ఒక్కరూ, ప్రతి మతం, ప్రతి కులస్తుడు ఆ లడ్డు తెస్తే ఆ లడ్డు విషయంలో ఎంతో ప్రీతితో, ఎంతో భక్తితో దాన్ని తింటారు. అలాంటి లడ్డును అపవిత్రం చేసినటువంటి ఈ జగన్ ప్రభుత్వము, జగన్ యొక్క ఏర్పాటు చేసిన ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లకు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో విధంగా వాళ్ళని ఖచ్చితంగా నష్టపరుస్తాడు. ఆ పద్ధతిలోనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు బయటకు తీసి దానికి యొక్క నెయ్యి సప్లై చేసే విషయంలో కొవ్వులు జంతువుల కలేబరాల నుంచి తీసిన కొవ్వు నుంచి తీసిన నెయ్యిని వాడి తిరుమల దేవస్థానం యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేసినట్టు వీళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడే కానీ ఈ భూభాగంలో వీళ్ళకి నిలబడే శక్తి లేదు. అతి త్వరలో వీళ్ళందరూ నాశనం అయిపోతారు. వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అంత నాశనానికే వీళ్ళకి, ఎంత సంపాదించి ఏం వెనకమ్మడి వేసుకుపోతారు, ఏమి వెనకమ్మడి రాదు. ఇది తెలుసుకుని నగ్నసత్యం తెలుసుకుంటే ప్రతి ఒక్కరు బాగుపడతారు. కలియుగ దైవం, కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం, అట్లాంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యే శ్రీవారి ప్రసాదం లడ్డు చాలా పవిత్రమైంది. అట్లాంటి పవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వుతో తయారు చేసినారని చెప్పేసి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడాన్ని చూస్తే నిజంగా ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ఇంత దిగజారిందే ఈ పోయిన గత గవర్నమెంటు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఇవాళ మనము ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మరి అందరి ఇలవేల్పు ఆయన, కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం. ఈ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వామి ప్రతిష్టను, పవిత్రతను మరి దిగజార్చినాడనే విషయం ఇదొక ఉదాహరణ.
అంతేకాకుండా పెద్ద ఎత్తున తిరుమల దేవస్థానంలో మరి అవినీతి కూడా జరిగిందని చెప్పేసి పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఆయన దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ను మరి వైవి సుబ్బారెడ్డి కానీ భువన కరుణాకర్ రెడ్డి కానీ వారిని వాళ్ళ బంధువులను కులస్తులను పెట్టుకొని చెప్పేసి ఆ చైర్మన్లుగా నియమించి అక్కడున్న ఖజానాను అంతా కూడా మరి దోపిడీ చేసిన విషయం కూడా పత్రికల్లో వస్తుంది. అంటే ఎంత గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారిని వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసినాడు. కాబట్టే మరి అతను ప్రజల మనోభావాలను, కోట్లాది ప్రజల ఆరాధ్య దైవాన్ని అవమానపరిచినాడు, అగౌరవపరిచినాడు. కాబట్టే అతను నిజంగా శిక్షార్హుడు. దానిపైన పెద్ద ఎత్తున దర్యాప్తు జరిపించి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైవి సుబ్బారెడ్డి కానీ భువన కరుణాకర్ రెడ్డి కానీ వారిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలా. దైవం అంటే భయం లేదు, భక్తి లేదు, ప్రజలంటే గౌరవం లేదు, ఎలాంటి వీళ్ళు సంఘ విద్రోహులుగా మారిపోయి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాదేది అవినీతికి అనర్హం అన్నట్లు ఏది పడితే అది దోచుకొని చెప్పేసి రాష్ట్రాన్ని లూటి చేసిన పాపాత్ములు వీళ్ళు. లాస్ట్కు చివరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు, వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టలేదంటే వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టినారో గత పాలకులు అనేది ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.